అన్న మాకు సెలక్షన్ అవ్వట్లేదు, అన్న మాకు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆడుతున్న ఒక స్టేజ్కి వచ్చిన ప్లేయర్స్ చాలామందికి ఎవరైనా ముందు సపోర్ట్ చేశారనుకుంటున్నారా? ఎవరు ముందు సపోర్ట్ చేయరు. మనంతటా మనం హార్డ్ వర్క్ చేసుకొని ఆడాలి, ప్రాక్టీస్ చేయి, స్కిల్ ఇంప్రూవ్ చేసుకో, గేమ్ ఇంప్రూవ్ చేసుకో, నీ బాడీ ఇంప్రూవ్ చేసుకో, నీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకో. ఎందుకు రాదు సెలక్షన్? అలాగా ఒకసారి రాలేదంటే ఆగిపోతావా? రెండోసారి రాలేదంటే ఆగిపోతావా? ప్రయత్నించు. కామెంట్లో పెట్టడం, మెసేజ్లు చేయడం, రికమెండేషన్ ఎక్కువైపోతున్నాయి. ఏ గేమ్లో లేదు రికమెండేషన్? ప్రతి గేమ్లోనే ఉంది. సింగిల్ గేమ్ అని లేదు, టీమ్ గేమ్ అని లేదు, ప్రతి గేమ్లోనే రికమెండేషన్ ఉంది. ఎక్కడ అది మారదు. ఎప్పుడు 100%లో ఒక 10% ఎక్కడైనా ఉంటుంది రికమెండేషన్ అనేది. మిగతా 90%లో నువ్వు ఉండడానికి ట్రై చేయి ఎప్పుడైనా. అది కాకుండా మాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదంటే ఎవరు చేస్తారు? మేమైనా సరే ఒక స్కిల్ అనేది మీరు నేర్చుకుంటారని అది మేము చెప్పడం వరకే. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా నేర్చుకోవాలని. ఇప్పుడు ఏమైనా అప్డేట్ ఇచ్చానంటే అది మీరు దానికోసం మీరు ప్రయత్నిస్తారని, మీకు రావాలని అనుకుంటారని. అది మీకు వస్తే అప్పుడు ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే అవకాశం మీకు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ అప్డేట్ ఇచ్చాను అనుకోండి, హార్డ్ వర్క్ చేసి ఇంప్రూవ్ అయ్యి సెలక్షన్ తెచ్చుకుంటే, ఆ సెలక్షన్ తెచ్చుకొని ఆ స్టేట్ మీట్లో మీరు బాగా ఆడితే నేషనల్స్ వస్తుంది. నేషనల్స్ ఆడితే ఒకవేళ మెడల్ కొడితే మెడల్ వస్తుంది. అప్పుడు ఎవరు ఇంప్రూవ్ అయినట్టు? నువ్వేగా ఇంప్రూవ్ అయినట్టు. మేమే ఇంప్రూవ్ అవుతామా? మేము చెప్పడం వరకే. ఏదైనా మనలోనే ఉంటుంది. నువ్వు ఫస్ట్ రాగానే ఎవడు సెలక్షన్ అవ్వడు. నీకే చెప్తున్నా, మీకే. అందరూ కాదు, ఒక 70% హార్డ్ వర్క్ చేసి ఆడేవాళ్ళు చాలానే ఉన్నారు. మిగతా 30% ఏంటంటే వాళ్ళకి అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఏదో మామూలుగా ఆడతారు అంతే గేమ్. వాళ్ళ గురించి చెప్తున్నా. కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వస్తుంది సెలక్షన్. రెండోసారి రాకపోయినా మూడోసారి వస్తుంది. కన్సిస్టెంట్గా దాన్ని నమ్ముకొని ఉంటే ఖచ్చితంగా మీకు వస్తుంది సెలక్షన్.